బాల్యాన్ని మూడు ముళ్లతో బంధిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లలు భారం అనుకుంటున్నారో బాధ్యత తీరుతుందని భావిస్తున్నారో తెలియదు కానీ ముక్కు పచ్చలారని చిన్నారులకు వయసు రాకముందే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. దీంతో మాంగళ్యం అంటే అర్థం తెలియని వయసులోనే ఓ ఇంటి ఇల్లాలై పోతున్నారు బాలికలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా బాల్య వివాహాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. పదుల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్న గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి బాల్య వివాహాలకు లెక్కే లేకుండా పోతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిన్నారి పెళ్లి కూతుళ్లు పెరిగిపోతున్నారు. బాల్య వివాహాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇందూరు టాప్లో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, జుక్కల్ ప్రాంతాల్లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మారుమూల గ్రామాలు, గిరిజన పల్లెల్లో బాల్య వివాహాలు లెక్కలేనన్ని జరుగుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఏడాదిలో ఒక్క నిజామాబాద్ జిల్లాలో 34 బాల్య వివాహాలను చివరి క్షణాల్లో ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పీటల మీద పెళ్లిళ్లను ఆపేస్తున్నప్పుడు తల్లిదండ్రులు, వారి బంధువులు ఎదురుదాడికి దిగి అధికారులపైకి తిరగబడుతున్నారు. అలాంటి కుటుంబాలతో పాటు పెళ్లి కొడుకులపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్యకాలంలో బాల్య వివాహాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి. దీనివల్ల అంటే వాళ్ళు మేజర్ కాకపోయినా కానీ మైనర్ పిల్లల్ని కూడా అమ్మాయిల్ని పెళ్లి చేసి తొందరగా వాళ్ళ అత్తారింటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యానికి కూడా అది సరైనది కాదు. ఆరోగ్యరీత్యా కూడా వాళ్ళకు చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి వాళ్ళకు ఏమాత్రం కూడా పెళ్లి గురించి అవగాహన ఉండదు. అసలు వాళ్ళ జీవితం మీద కూడా ఏంటనేది వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి అమ్మాయిలని వాళ్ళకు అంటే 18 సంవత్సరాలు కూడా నిండని అమ్మాయిలను కూడా ఈరోజు 10th క్లాస్ కాగానే పెళ్లి చేసేస్తున్నారు. ఏదో తల్లిదండ్రులు వాళ్ళ భారం దించుకోవాలనే ఉద్దేశంతో ఇలా అమ్మాయిలను తొందరగా పెళ్లి చేయటము. ఇంకా చెప్పాలంటే గతంలో లాగా చిన్న వయసులోనే 5-6 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని కూడా పెళ్లి చేసే పరిస్థితి కూడా అట్లాంటిది కూడా అక్కడక్కడ కనబడుతున్నది. ఈ మధ్య కాలంలో అయితే 10th క్లాస్ అయిపోగానే పెళ్లి చేసేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీనిపైన అంటే ఇలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతున్నాయని అంటే వారికి సరైన అవగాహన లేక తల్లిదండ్రులకి, అదేవిధంగా పిల్లలకు కూడా తెలియని పరిస్థితిలో కూడా వాళ్ళని పెళ్లి చేసి చేయడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఎదుర్కొనే పరిస్థితి కనబడుతున్నది. గత 4 ఏళ్లలో సుమారు 106 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారికంగా అడ్డుకున్న బాల్య వివాహాలే ఈ స్థాయిలో ఉంటే అనాధికారికంగా ఏ స్థాయిలో బాల్యానికి 3 ముళ్ళు వేశారో అర్థం చేసుకోవచ్చు. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల అనేక అనార్థాలు ఉన్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులో గర్భం దాల్చితే ప్రాణ నష్టం జరిగే వీలుందని, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత తదితర సమస్యలతో బాధపడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురిటిలో తల్లి బిడ్డలు మృతి చెందిన ఘటనలు ఉన్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈరోజు మనము ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా చాలా మందిని చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం చూస్తున్నాము. మన భారతదేశంలో బాల్య వివాహాలు జరగడం అనేది ఒక కల్చర్ లాగా ఇంతకుముందు ఉండేది. దీన్ని చాలా కష్టపడి రాజా రామ్మోహన్ రాయ్ గారిని వీళ్ళు దీన్ని నిర్మూలించారు. చాలా కష్టపడి నిర్మూలించారు. మన ప్రభుత్వం కూడా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు జరగకూడదని చెప్పేసి ఏజ్ లిమిట్ అమ్మాయిలకి 18 సంవత్సరాలలాగా, అబ్బాయిలకి 21 సంవత్సరాలకి నిర్దేశించారు. కానీ దీనికి కరెక్ట్గా చట్టపరమైన శిక్షలు పడడం లేనందువల్ల ఇప్పటికీ కూడా ఈ కాలంలో కూడా ఎంతోమంది బాల్య వివాహాలని జరుపుతున్నారు. ముఖ్యంగా పల్లెటూర్లలో, ఇంకా తాండాలల్లో తొందరగా అంటే చదువు వీటిని ఆపేసేసి మధ్యలోనే వివాహాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు, లెస్ దెన్ 18 ఇయర్స్కి బిలోనే మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళు మొత్తానికి అంటే ఆ అమ్మాయిలు ఆ టైం వరకు ఇంకా వాళ్ళు శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి కంప్లీట్గా ఎదుగుదల ఉండదు. దీనివల్ల అంత చిన్న వయసులో వాళ్ళు సెక్స్లో పాల్గొనడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత తొందరగా వీళ్ళకి ఈ మ్యారేజెస్ జరుగుతాయో, ఎంత చిన్న వయసులో వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్తారో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చి తర్వాత వాళ్ళకి క్యాన్సర్, సర్విక్స్ అనేటివి రావడానికి ఎక్కువగా కారణం అవుతూ ఉంటుంది. గ్రామాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
నిర్లక్ష్య రాశుల్లోనే కాదు అక్షర రాశులు సైతం ఈ తరహా పెళ్లిలను గుట్టుచప్పుడు కాకుండా చూసేస్తున్నారు. బాల్య వివాహాల నిషేధం చట్టం ప్రకారం బాల్య వివాహాలు ప్రోత్సహించే వారితో పాటు వివాహం జరిపించిన వారికి 2 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా లేదంటే 2 విధించవచ్చంటున్నారు అధికారులు. బాల్య వివాహాలు జరగడానికి వరకట్నం కారణంగా కొందరు చెబుతుంటే మరికొందరు పక్కింటి పిల్లలు ప్రేమ పేరుతో ఎవరితోనో వెళ్లిపోయారని, అలాంటివి తమ ఇళ్లలో జరగకుండా ఉండేందుకు బాల్య వివాహాలు చేస్తున్నామంటున్నారు. ఇక బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలంటే గ్రామాల్లో సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు చర్చించుకుంటున్నారు.